వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు బాలినేని తెలిపారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్సీపీని వీడలేదని తెలిపారు. జగన్ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీలో తాను ఏడ్చిన రోజులు ఉన్నాయని బాలినేని అన్నారు. ఈరోజు ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్ నీయడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం అడగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక సాయి ఉన్నాడు, సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక గురించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ సాయి గారినే అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అడిగానేమోనని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. సరే, ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలుపు. ఓపెన్గా చెప్పాను, నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి ఉడుకునేవాడు కాదు. 4 years కంబైన్ స్టేట్లో మైండ్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాము. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ పెట్టి అడగండి. ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేశాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే ఆ పరిస్థితి. అది అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుంచేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుంచేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారిన ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, మేకపాటి రాజమోహన్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట్లా నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన, ప్రజల్లో జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. అది నా పరిస్థితి. తిరుమల లడ్డూ వ్యవహారం క్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే. కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తానని చంద్రబాబు కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైవీ సుబ్బారెడ్డికి దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నేను తిరుపతిలోనే ఉన్నా వైవీ వస్తారా అని అడిగారు. నాటి వైసీపీ ప్రభుత్వం సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసిందని విమర్శించారు. ధరలను విపరీతంగా పెంచేసిందని ఆరోపించారు. ధరలు పెంచితే ఏమవుతుందని నాడు వైవీ అహంకార ధోరణిలో మాట్లాడారని మండిపడ్డారు. పింక్ డైమండ్ ను కూడా రాజకీయం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు ఇవాళ నా రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రేడుగుంట విమానాశ్రయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు,
అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డులో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడీబీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాడు ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి, శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప తెలంగాణ సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామన్నారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలనే సీఎం ఆలోచన ఎంతో గొప్పదని ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందన్నారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే అంగీకరించానన్నారు. కాగా ఈ సమావేశానికి హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఏపీ మంత్రి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి క్యాలరీ సంస్థ 10,25,65,273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కతో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువులు, కుంటల రక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఈటెల మాట్లాడుతూ హైడ్రాకు ఇప్పటి వరకు ఎలాంటి చట్టబద్దత లేదన్నారు. అందుకే కేబినెట్ లో చర్చించి హైడ్రాకు చట్టబద్దత తీసుకురావాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువుల, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దానికి చట్టబద్దత కల్పించి దీన్ని చేయాల్సిన అక్కడ ఉండే ఇది క్యాబినెట్ మినిస్టర్ల సమక్షంలో చర్చించబడలేదు కావచ్చు, అసెంబ్లీలో అయితే చర్చ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు తనకు తానుగా మరి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఎజెండా ఏందో మాకు తెలియదు కానీ పెట్టాడు. మేము భారతీయ జనతా పార్టీగా చెరువుల రక్షణ జరగాలని, చెరువులకు నీళ్ళు తెచ్చేటువంటి వాగుల రక్షణ కూడా సురక్షితంగా ఉండాలని, అక్రమ కట్టడాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, మొత్తం ధర్మాన్ని అంతా నేనే మోస్తున్నట్టుగా, ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు, గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా, వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా, వాళ్ళు చేసిన తప్పులంతా సరిదిద్దుతున్నట్టుగా ఫోజైతే పెడుతుండో దాన్ని మేము అడిగినాం, ప్రశ్నించినాం. మేమేమన్నామంటే ఒకవేళ నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు, ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఏ జిహెచ్ఎంసీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, చెప్పలేసుకొని దానంతా సరిదిద్దా అని చెప్పాలి. కానీ ఏకాఏకిన ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా, అన్ని రకాల అనుమతులు ఉండగా, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ట్యాక్సీలు కట్టంగా, దానికి ఒక కరెంటు కనెక్షన్, దానికి నీళ్ళ కనెక్షన్, దానికి ట్యాక్స్ కట్టే సిస్టమ్ ఉండగా నువ్వు పోయి ఇలా బుల్డోజర్తోటి కూలగొడతా అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి రేవంత్ రెడ్డి కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తాం. అట్ ద సేమ్ టైం ఆనాటి ప్రభుత్వాలు పేదలకి 60 గజాలు, 40 గజాలు, 80 గజాలు పట్టాలు ఇచ్చి ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నటువంటి వైసీపీ నుంచి వైదొలుగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తాం, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని తెలిపారు. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే,
వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిన జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేది ఏం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీటి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా బేసిక్గా పాలిటిక్స్లోకి వచ్చినది కూడా అదే విధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టంలోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం. మా నాన్న అంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమేదో మోజుపడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాల్లోకి వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈరోజు కూడా అంతే. మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం. సో మంచినా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతుంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు. బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ శివారులో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య నిమ్మతోటలో నివాసముంటున్న రైతు కుటుంబం వద్దకు వెళ్లిన మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు సోదరులు 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34 ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు. ఒక్క లిటిగేషన్ వల్ల కన్నా అయితే ఒక 3,400 ఎకరాల దాకా సుమారుగా ఆగిపోయినది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3,60,000 లక్షలు దాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కట్టాలని చెప్పడం, దాని మీద యాక్చువల్గా వారి సూచనలు ఇవ్వడం, వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తాం. ఈ సమయంలో కొంతమంది రైతులు సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు ఎవరైనా క్లారిఫై చేస్తే, మీ అధికారులు కానీ ఎవరైనా క్లారిఫై చేస్తే మేము ఇస్తాను ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నేనే వస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానని. గత 3 రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో తిరుగుతున్నాను. దాదాపు నిన్నటికి 2 రోజులు తిరిగితే 17 ఎకరాలు ఇచ్చారు. ఈ రోజు దాదాపు మొత్తం టోటల్ 3 విలేజ్లు యాక్చువల్గా ఇవాళ ఇస్తున్నారు ఈరోజు. దానికి కానీ ఇక్కడ రాయపూడిలో షేక్ మహబూబ్ సుబాని 4 ఎకరాల 91 సెంట్లు ఇచ్చారు. తర్వాత ఇంకో 2 విలేజ్లో కూడా ఇస్తున్నారు పోతున్నాను. అంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తున్నాను నేను, అధికారులు. నేను ఒకటే చెప్పాను, ఎవరు 1 సెంట్ ఇస్తారని ఫోన్ చేసినా నేనే వస్తా, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను, తీసుకుంటాను. అంతేకాకుండా ల్యాండ్ అలాట్మెంట్ కూడా అంతకుముందు లాటరీ సిస్టంలో చేసాం. ఇప్పుడు మెజారిటీ ల్యాండ్ అయితే కొద్ది ల్యాండే ఉంది కాబట్టి రైతులు ఎవరైతే ముందుకు అలాట్ ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ప్లాట్ అలాట్ చేస్తున్నాం. వాళ్ళే మిగిలిన ప్లాట్లు అడిగిస్తున్నాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటున్నాం. ఇవాళ యాక్చువల్గా ఈరోజు ఈ ల్యాండ్ ఇచ్చారు. రేపు ఆ రైతులను పిలిచి ఉన్న ల్యాండ్ చూపిస్తారు. వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రిజర్వ్ చేస్తున్నాం. 15 రోజుల ప్రొసీజరు, 15 రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి రాజధానిలో ఏ రైతైనా ల్యాండ్ ఇవ్వదలుచుకుంటే
వాళ్ళకి ప్లాట్లు ముందుగా వాళ్ళు కోరుకున్న దగ్గర మిగిలిన వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు పోతున్నాం. చాలా మంది ఈరోజు రైతులు ముందుకు వస్తున్నారు, చాలా సంతోషం. ఏదైతే రాజధాని ప్రపంచంలో టాప్ 5 ఒక రాజధాని అలాంటి రాజధాని ఇక్కడ 3 సంవత్సరాలు నిర్మించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో హిందూ దేవాలయాలపైన, దేవుళ్ల విగ్రహాలపై దాడులు, దుర్ఘటనలు జరిగాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడుతూ హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధాకరమని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వారికి చట్టపరమైన శిక్ష పడాల్సిందే అంటూ ఆమె మండిపడ్డారు. స్వామివారి లడ్డు ఎక్కడెక్కడికో వాళ్ళ బంధువులకు పంపించుకోవడం కోసం వారం రోజులైనా ఆ నాణ్యత తగ్గకుండా ఆ నెయ్యి వాసన కానీ ఆ చెమ్మ కానీ ఆ లడ్డులో అలాగే ఉండేది. కానీ గత ప్రభుత్వంలో మేము నోటీస్ చేసినప్పుడు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంది. అలాగే అన్నదాన సత్రంలో కూడా ఫుడ్ క్వాంటిటీ బాగాలేదు, క్వాలిటీ కూడా బాగాలేదు. ఎక్కడ స్టాల్స్లో బిడ్డలకు కానీ పాలు అందటం లేదు. ఈ సాంబార్ రైస్, పెరుగన్నం ఇలాంటి స్టాల్స్ పెట్టి అవి కూడా లేవు అని మేము వాపోతూ ఉన్నా పట్టించుకోకుండా మా నోరు ఎక్కడికక్కడ నొక్కేసే ప్రయత్నం చేసిన టీటీడీ యాజమాన్యం, ఎస్పెషల్లీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ధర్మారెడ్డి గారు కావచ్చు, నిన్న చూసాం మనం చాలా బలంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. తిరుమలకు వచ్చి మేము ఒట్టు పెట్టడానికైనా రెడీ, మేమేం తప్పులు చేయలేదు అంటే, ఎవరైనా ఒక మర్డర్ చేసేసి కోర్టులో హాజరైన తర్వాత నేను ఒట్టు పెడుతున్నా, నేను మర్డర్ చేయలేదు అంటే వాడిని నిర్దోషి కింద ప్రకటించి వదిలేయాలా? అదే మీరు నిబద్ధత కలిగి నిజాయితీ పరులైతే ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ వేయండి. సీఎం గారు చేసిన మాటలకు మేము కట్టుబడి ఉంటున్నాం, మా తప్పు అయితే మాకు శిక్షలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాలి. మార్నింగ్ నుంచి మేము ఇది వాపోతుంటే ఎవరు పట్టించుకోకుండా రాజకీయ కోణంలో తీసుకుపోతున్నారు అన్నారు. మళ్ళీ ఈ రిపోర్ట్ ఏమంటారండి? NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు, స్వామివారి లడ్లకు యూటిలైజ్ చేసిన ఆయిల్లో పామాయిల్ అలాగే జంతువు కొవ్వు కూడా ఉంది. నాకు చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుందండి. తిరుమల మన నమ్మకం, మేము ఇక్కడ ఉంటున్న వాళ్ళం, మాకు చాలా ఆవేదనగా ఉంది ఇలా చూసినప్పుడు. గతంలో మేము చాలా విన్నామండి, అంటే స్వామివారి రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు, మందు సిగరెట్లు ఇట్లా కనపడుతున్నాయి, తాగి వస్తున్నారు. అలాగే స్వామివారి బంగారు ఆస్తులు, అలాగే టెండర్లు అన్నిట్లో అవినీతి జరుగుతోంది. స్వామివారిని కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకే పరిమితం చేస్తున్నారు. ఇటువంటివన్నీ మేము బాధలు పడ్డాం. కానీ ఈరోజు మేము మా అందరం ప్రీతికరంగా చూసుకునే మా స్వామివారి ప్రసాదంలో కూడా ఇంత నీచంగా దిగజారిపోయి కల్తీ చేస్తున్నారని 320 రూపీస్కి కేజీ గీ పర్చేజ్ చేశారంటే, థర్డ్ గ్రేడ్ గీ ఇళ్లలో వాడే వాళ్ళకు కూడా ఈ రేట్కి రావట్లేదు. మీకు ఎలా స్వచ్ఛమైన గీ వచ్చింది? గత 50 ఏళ్లుగా ఉన్న కాంట్రాక్టర్స్ని మీరు ఎందుకు మార్చి మీకు నచ్చిన వాళ్ళకి టెండర్ పాడి కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇటువంటివన్నీ మేము మార్నింగ్ నుంచి అడుగుతుంటే జవాబు చెప్పకుండా రాజకీయ కోణంలో చేశామని, ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారు? కర్నూలు జిల్లా పెద్దగడుగురు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టిన వారిపై కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. దళిత అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నారని, అబ్బాయి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారని, పొలం పనుల కోసం అమ్మాయి తల్లి గోవిందమ్మను గ్రామానికి చెందిన కొందరు స్తంభానికి కట్టేశారని వారు తెలిపారు. ఇంత పెద్ద ఘటన జరిగినా జిల్లా కలెక్టర్, ఎస్పీ గ్రామాన్ని ఎందుకు సందర్శించలేదని వారు ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్ బయటకు రావాలని ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కారణం ఏమంటే, పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ అయినటువంటి గోవిందమ్మను మరి ఆయన కుమారుడు ఒక చాకలి కులస్తులు మరి ప్రేమ వివాహం చేసుకున్నాడని దురదృష్టంతోనే ఈరోజు గోవిందమ్మను అతి కిరాతకంగా మరి స్తంభానికి కట్టేసి ఆమెను బట్టలు దిరిసి చాలా హీన స్థితిలో ఆమెను చిత్రహింసలు చేసి ఆమె పైన వందలాది మంది దాడి చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద సంఘటన ఈరోజు భారతదేశంకి 78 సంవత్సరాలే స్వాతంత్రం వచ్చి మరి ఇన్ని రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కనీసం మరి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మరి ఆ గ్రామాన్ని సందర్శించిన పాపన లేదు. ఈరోజు మరి కేవలం వందలాది మంది దాడులు చేస్తుంటే అక్కడ కేవలం ఒక మామూలుగా కులం పేరుతో దూషించినారని ఒక నార్మల్ గా మామూలు కేసు ఒక 10 మందిపై పెట్టి అరెస్ట్ చేస్తే
పోలీసులు ఎంత నీచమైన వ్యవస్థ ఈరోజు అందిస్తున్నారో ఒక్కసారి భారతదేశంలో మనం ఒక్కసారి ఆలోచన చేయాలని. ఈరోజు మరి అంత పెద్ద సంఘటన, ఒక మహిళని దాదాపు వందలాది మంది ఒకేసారి కరెంట్ తీసి అక్కడ ఆమెను ఒక స్తంభానికి కట్టి ఆమెను మరి బట్టలు ఊడదీసి ఈ విధంగా చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఈరోజు మరి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ఆ కుటుంబాన్ని అధికారులు పరామర్శించకపోవడం, అధికారులు మరి ఆ యొక్క కుటుంబాన్ని చిన్న చూపు చూస్తూ మరి అధికారులు అంత పెద్ద సంఘటన జరుగుతున్నా కూడా కనీసము పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు మరి అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఈరోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మేము ఈరోజు కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మీరు ఆ కల్లకుంట గ్రామాన్ని సందర్శించి మీరు ఆ కుటుంబానికి జరిగినటువంటి మరి అన్యాయాన్ని మీరు రిపోర్ట్ గా మీరు తీసుకొని మరి అక్కడ జరిగినటువంటి సంఘటనపై ఎంతమంది దాడి చేశారో, వందలాది మంది దాడి చేశారు, వారందరి పైన కూడా మీరు కఠినంగా మరి కేసులు మరి ఏ విధంగా అయితే కఠినమైన సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని బంధించి మరి వారు వందలాది మంది పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరం కూడా జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే